వెల్కమ్ టు తెలుగు సాఫ్ట్వేర్ హబ్. నా పేరు కిరణ్. మనం కొత్తగా ఈ యూట్యూబ్ ఛానల్లో జెనరేటివ్ ఏఐ అండ్ ఇట్స్ రీసెంట్ డెవలప్మెంట్స్ అనే వీడియో సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం అండి. ఈ సిరీస్ భాగంగా మనం జెనరేటివ్ ఏఐ అంటే ఏంటి, అది ఎలా డెవలప్ అయింది, దాన్ని ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎలా యూస్ చేస్తున్నారు, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ మిటిగేట్ చేస్తూ కొత్త కొత్తగా వచ్చిన టెక్నిక్స్ ఏంటి, ఆ టెక్నిక్స్ మనం నేర్చుకోవడం వల్ల మన సాఫ్ట్వేర్ ఏఐ కెరియర్లో ఎలా గ్రో అవ్వచ్చు, ఇవన్నీ విషయాల గురించి మనం మాట్లాడుకుంటాం. ఇంకా లేట్ ఎందుకో, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, మీరు ఆల్రెడీ జనరేటివ్ ఏఐ గురించి వినే ఉంటారు. అంటే మీరు రకరకాల టూల్స్ యూస్ చేస్తూ ఉంటారు, లైక్ చాట్ జీపీటీ, క్లాడ్, జెమినై, ఇంకా లామా. ఇవన్నీ రకరకాల జనరేటివ్ ఏఐ టూల్స్ అని. ఓకే, మీలో చాలా మందికి జనరేటివ్ ఏఐ లేదా దానికి సంబంధించిన టూల్స్ గురించి తెలిసే ఉండొచ్చండి. అంటే మీరు వినే ఉంటారు, చాట్ జీపీటీ కానీ, జెమినై కానీ, క్లాడ్ కానీ, లామా కానీ, ఇలాంటి రకరకాల టూల్స్ మనకు వెబ్ టూల్స్ అవైలబుల్ అవుతుంది. దాంట్లో మనం ఏదైనా కంటెంట్, ఏదైనా క్వశ్చన్ అడిగితే అది ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి మనకి ఆన్సర్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ జనరేటివ్ ఏఐ ఆ నేమ్ లోనే ఉందండి. ఇట్ ఈస్ గోన్ జనరేట్ సమ్ కంటెంట్. ఓకే, ఏఐ అనేది ఏంటి? ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇట్ ఈస్ గోన్ జనరేట్ సమ్ కంటెంట్. ఆ కంటెంట్ అనేది టెక్స్ట్ అవ్వచ్చు, పిక్చర్స్ అవ్వచ్చు, ఆడియో అవ్వచ్చు, వీడియో అవ్వచ్చు. ఓకే, సో generative AI is nothing but an artificial intelligence which can generate text, pictures, audio, and video. ఈ జనరేటివ్ ఏఐ అనేది ఆల్మోస్ట్ ఆల్ డొమైన్స్ లో దాని యొక్క ఇంపార్టెన్స్ అండ్ ఆధిపత్యం చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఆటోమేటిక్ గా కోడ్ జనరేట్ చేయడం కానీ ఒక పర్టికులర్ యూస్ కేస్ ఇస్తే, అలాగే మెడికల్ ఇండస్ట్రీలో ప్రిస్క్రిప్షన్ సజెస్ట్ చేయడం కానీ, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ సజెస్ట్ చేయడం కానీ. ఓకే, ట్రాన్స్పోర్టేషన్స్ లో అటానమస్ వెహికల్స్ లైక్ మీరు డ్రైవర్లెస్ కార్స్ చూస్తే, ఓకే, అక్కడ కూడా మనకి జనరేటివ్ ఏఐ అనేది ఇంపార్టెన్స్ రోల్ ప్లే చేస్తుంది. ఇలా ఆల్మోస్ట్ ఆల్ ఇండస్ట్రీస్ లో దీని యొక్క ఆధిపత్యం చూపిస్తుందండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఈ జనరేటివ్ ఏఐ ఎంత సాఫిస్టికేటెడ్ గా డెవలప్ అయిందంటే చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఈ వీడియోలో మీకు షారుఖ్ ఖాన్ నార్మల్ రిటైల్ షాప్స్, అంటే చిన్న చిన్న షాప్స్ కి అడ్వర్టైజ్ చేయడం చూపిస్తున్నారండి. ఓకే, కానీ యాక్చువల్ గా షారుఖ్ ఖాన్ యాక్ట్ చేయలేదు. బట్ ఆయన పర్మిషన్స్ తో, సమ్ లీగల్ పర్మిషన్స్ తో దే హ్యావ్ డెవలప్డ్ ఒక కంపెనీ, రీఫేస్.ai అనే కంపెనీ. ఈ షారుఖ్ ఖాన్ ఇమేజెస్ కానీ, ఓకే, ఆయన యొక్క వాయిస్ యూస్ చేసుకుని ఆయన నార్మల్ రిటైల్ షాప్స్ కి అడ్వర్టైజ్ చేసేలాగా యాడ్స్ జనరేట్ చేసుకునే టూల్ ఒకటి డెవలప్ చేస్తారు. ఈ ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. Can you imagine Bollywood megastar Shah Rukh Khan promoting a small shop in your city? इस दिवाली आप भी ना अपने पास वाले फैशन एम्पोरियम से ही In fact, doing ads for thousands of small shops all over India? We made it possible for every retailer in the country to create a video ad for themselves of like a big celebrity endorsing their shop. This became reality thanks to generative AI advertising. నేను కొంచెం ఫార్వర్డ్ చేస్తున్నాను అంటే వీడియోని. ఇక్కడ చూడండి, వాళ్ళ ఇమేజెస్, వాళ్ళ ఆడియో ప్రకారంగా లిప్ మూమెంట్, ఇదంతా కూడా జనరేటివ్ ఏఐ జనరేట్ చేస్తుంది. సో ఈ వీడియోలో చూపిస్తున్న షారుఖ్ ఖాన్ నిజంగా యాక్ట్ చేయలేదండి, అది జనరేటివ్ ఏఐ డెవలప్ చేసిన వీడియో అన్నమాట. ఓకే, ఈ కంపెనీ రీఫ్రేస్.ai అనే కంపెనీ డెవలప్ చేసింది ఈ టూల్ ని. బట్ లేటర్ ఇట్ వాజ్ సోల్డ్ టు అడోబీ అనే కంపెనీకి సేల్ చేస్తారండి. సో మనం ఆల్రెడీ ఈ జనరేటివ్ ఏఐ టూల్స్ చూసాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక చాట్ జీపీటీకి వెళ్దాం. అది ఎంత ఇమాజినేటివ్ గా ఉంటుందంటే చూడండి, నేను కెన్ యూ ప్రొవైడ్ మీ ఏ ఓషన్ పిజ్జా రెసిపీ అండ్ శాంపుల్ ఇమేజ్. చూడండి, ఓషన్ పిజ్జా అనేది లేదు, బట్ నేను కానీ
దాని రెసిపీ అడుగుతాను. ఓకే, అది బై డిఫాల్ట్ అది ఆల్రెడీ ఆ పిజ్జా ఉన్నట్టు ఎజ్యూమ్ చేసుకుని ఇంగ్రీడియంట్స్ కానీ దాని యొక్క ఐటమ్స్ కానీ మొత్తం అంత ప్రొసీజర్ కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ మొత్తం అంతా కూడా స్టెప్ బై స్టెప్ మనకు ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఈ చాట్ జీపీటీ. నాకు ఇమేజ్ కూడా జనరేట్ చేసి పెడుతుంది. ఇది ఇది టైం తీసుకుంటుందండి. అట్లాగే మీరు జెమినై కూడా ఒక జనరేటివ్ ఏఐ టూల్ అనమాట. మీరు దీన్ని కూడా యూజ్ చేసి అడగచ్చు, కెన్ యూ జనరేట్ అండ్ ఇమేజ్ ఆఫ్ ఓషన్ పిజ్జా. ఇది నార్మల్ పిజ్జా లాగే ఉంది, బట్ ఓషన్ ఇమేజ్ మీద పెట్టి చూపించింది. దాని యొక్క క్రియేటివిటీ ఇది ఇంకా డౌన్లోడ్ అవుతుంది. అట్లాగే క్లాడ్ అనే ఆంథ్రోపిక్ అనే కంపెనీ వాడు క్లాడ్ అనే ఒక టూల్ ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో కూడా మీరు కెన్ యూ జనరేట్ an image ఇక్కడ మీరు చూస్తే ఐ కెనాట్ జనరేట్ ఇమేజ్ డైరెక్ట్లీ. దాని అర్థం ఏంటంటే కొన్ని మోడల్స్ యొక్క క్యాపబిలిటీ టెక్స్ట్ జనరేషన్ వరకు ఉంటాయి, కొన్ని మోడల్స్ కి టెక్స్ట్ ఇమేజ్ జనరేషన్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది ఏం చేసిందంటే మనం HTML కోడ్ తో ఇమేజ్ జనరేట్ చేసి పెట్టు. ఇది యాక్చువల్లీ ఇమేజ్ ఒక గ్రాఫిక్ ఇచ్చింది, ఇది ఇంకా జనరేట్ అవుతుంది. సో విల్ కమ్ బ్యాక్ టు దిస్ వన్ లేటర్. సో ఇప్పుడు మీరు చూసింది ఏంటి, ఒక టెక్స్ట్ క్వశ్చన్ ఇస్తే, అంటే ఒక టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే దానికి తగ్గట్టుగా మనకి రెస్పాన్స్ ప్రొవైడ్ చేస్తుంది. అది కొన్ని అయితే ఇమేజ్ జనరేట్ చేస్తాయి, కొన్ని అయితే ఇమేజ్ జనరేట్ చేయట్లేదు. ఓకే, సో బేస్డ్ ఆన్ దిస్ కేటగిరీ అది ఏ కంటెంట్ అయితే జనరేట్ చేస్తుందో దాని ప్రకారంగా రకరకాల మోడల్స్ ని డివైడ్ చేసి పెట్టారన్నమాట. దాంట్లోనే దాంట్లోనే బా ఆ, దాంట్లో భాగంగా మనకి టెక్స్ట్ జనరేషన్ మోడల్స్ అని, ఇమేజ్ జనరేషన్ మోడల్స్ అని, వీడియో జనరేషన్ మోడల్స్ అని, ఆడియో మ్యూజిక్ జనరేషన్ మోడల్స్ అని, ఇలా రకరకాల మోడల్స్. మల్టీ మోడల్ అంటే ఏంటంటే ఇలాంటివన్నీ కలగలిపి, ఫర్ ఎగ్జాంపుల్ జెమినై ఉందనుకోండి, జెమినై టెక్స్ట్ ఇమేజ్ జనరేట్ చేస్తుంది, సో దాన్ని మల్టీ మోడల్స్ అంటారు. క్లాడ్ తీసుకుంటే ఓన్లీ టెక్స్ట్ జనరేషన్ మాత్రమే చేస్తుంది, ఇమేజ్ జనరేట్ చేయలేదు. రైట్, సో ఇట్లా రకరకాల మోడల్స్ ఉన్నాయి. ఓకే, అలాగే చాట్ జీపీటీ ఏదైతే ఉందో ప్రజెంట్ నేను వాడేది చాట్ జీపీటీ 4.0. మీకు చాట్ జీపీటీ 4.0 టర్బో కూడా ఉంటుంది. టర్బో అంటే ఏంటి, చాట్ జీపీటీ 4.0 అంటే ఏంటి, మనం డిఫరెన్స్ చూద్దామండి. ఓకే, చాట్ జీపీటీ 4.0లో మనం టెక్స్ట్ చూసాము. ఇదే చాట్ జీపీటీ లేదా ఈ ఓపెన్ ఏఐ కంపెనీ వాడు డాలీ యూజ్ చేసి ఇమేజ్ జనరేట్ చేస్తారు. సో ఈ ఇమేజ్ అనేది డాలీ ద్వారా జనరేట్ చేయబడింది. ఇక్కడ సక్సెస్ఫుల్ గా మనకి ఓషన్ పిజ్జా డెవలప్ చేసింది. ఇక్కడ కూడా ఇంచుమించు సేమ్, అంటే ఇట్లాంటి ఓషన్ పిజ్జా అనేది ఎక్కడ ఎగ్జిస్ట్ లేదు, కానీ అవి ఎజ్యూమ్ చేసుకుని చూపిస్తున్నాను. ఓకే, నేను అడుగుతున్నాను, కెన్ యూ జనరేట్ ఓషన్ మిర్చి బజ్జీ. చూద్దాం ఓషన్ మిర్చి బజ్జీ అంటే ఏంటి. మీరు ఇక్కడ చూస్తే ఓషన్ మిర్చి బజ్జీ అనగానే వెనకాల మిర్చి బజ్జీ స్టాల్స్ చూడండి, కొంచెం రియలిస్టిక్ గా ఉంది మొత్తం అంతా. కానీ అఫ్ కోర్స్ దేర్ ఇస్ నో మిర్చి బజ్జీ హియర్, రైట్. కానీ మొత్తం ఇమేజ్ చూస్తే ఎగ్జాక్ట్ రియలిస్టిక్ గా సమ్ స్టాల్స్ ఉన్నట్టు ఎజమ్ చేసుకుని హ్యాండ్ పట్టుకుని చూపిస్తున్నట్టు ఒక, ఇట్ ఈస్ ఫ్యాంటాస్టిక్ కదా. సో దానివల్ల ఇంత పవర్ఫుల్ గా మనకి ఇంత క్లారిటీగా అవుట్పుట్ జనరేట్ చూపిస్తున్నాయి ఈ జనరేటివ్ ఏఐ మోడల్స్. ఓకే, ఇంకా చూసుకుంటే మీకు ఇమేజ్ ఆర్ట్ అని ఉంది. నేను ఇందాకే వెన్ ఐఎమ్ స్టార్టింగ్, సో నేను ఇక్కడ అడిగాను కొన్ని క్వశ్చన్స్. కెన్ యూ జనరేట్ ఇమేజ్ ఆఫ్ వాటర్ ఫ్లోయింగ్ బిట్వీన్ మౌంటైన్స్ అండ్ ట్రీస్ విత్ బర్డ్స్ ఫ్లయింగ్ ఇన్ ద మార్నింగ్, ఇట్ షుడ్ బి రియలిస్టిక్ ఇమేజ్. ఇక్కడ నేను రియలిస్టిక్ గా అడిగాను, కానీ ఇట్ ఈస్ నాట్ జనరేటింగ్, ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ద గ్రాఫిక్ వర్షన్. సో ఇక్కడ మీరు చూడండి, కెన్ యూ జనరేట్ ఏ పిక్చర్ ఆఫ్ ఏ హ్యాండ్సమ్ మ్యాన్ హూ ఈస్ స్టాండింగ్ విత్ విక్టరీ ఇన్ ద వార్. అంటే వార్లో గెలిచిన తర్వాత ఆ పర్సన్ ఎలా ఉంటాడు డ్రా చేయమని చెప్పాను. సో ఇది సమ్ జపనీస్ కార్టూన్ నుంచి డ్రా చేసినట్టు, యానిమేటెడ్ కార్టూన్ డ్రా చేసినట్టు ఒక ఇమేజ్ ప్రొవైడ్ చేస్తుంది. ఇలా రకరకాల టూల్స్ అనమాట. సో ఆల్ దీస్
థింగ్స్ కమ్స్ అండర్ ద జనరేటివ్ ఏఐ ల్యాండ్స్కేప్. ఇంకా చాలా రకరకాల టూల్స్ ఉన్నాయండి, అంటే మోడల్స్ ఉన్నాయి. మీరు మిస్ట్రల్ ఏఐ కానీ, ఎన్విడియా కానీ, కొహియర్ కానీ, హగింగ్ ఫేస్ కానీ, అంటే కొన్ని యూనివర్సిటీస్ డెవలప్ చేసిన మోడల్స్ కానీ, డైరెక్ట్ గా కొన్ని కంపెనీస్ లైక్ గూగుల్ లూమిరై వీడియో జనరేషన్ కి, ఓకే, ఆడియో మ్యూజిక్ జనరేషన్ కి వేవ్ నెట్ అని, ఇలా రకరకాల టూల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తున్నాం. ఈవెన్ ఏడబ్ల్యూఎస్ వాడు కూడా నోవా మోడల్స్ అని డెవలప్ చేశాడు. మీరు రకరకాల బిగ్ టెక్ కంపెనీస్ చూసారు కదా, ఒకటి ఓపెన్ ఏఐ వాడితే చాట్ జీపీటీ 4.0, 3.5, చాట్ జీపీటీ 4.0 టర్బో, అలాగే ఫేస్బుక్ వాడితే లామా అని, ఆంథ్రోపిక్, క్లాడ్ అని, ఇవన్నీ ప్రెసెంట్ ఏ మోడల్స్ ఐ మీన్ లీడింగ్ ఫేజ్ లో ఉన్నాయన్నమాట. అలాగే మీరు ఇక్కడ చూస్తే నోవా, అమెజాన్ నోవా కూడా, అంటే ఏడబ్ల్యూఎస్ వాడిది నోవా మోడల్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో ఈ కోర్స్ లో మనం అసలు ఎజెండా ఎట్లా ఉంటుంది అనేది ఈ ఒక్క స్క్రీన్ లో నేను చూపిస్తున్నాను. మనం జనరేటివ్ ఏఐ అంటే ఏంటి, అది ఎలా డెవలప్ అయిందని డిస్కస్ చేసుకుంటాం. కొంచెం మిషన్ లెర్నింగ్ నాలెడ్జ్, అంటే మరి డెప్త్ కాదు. మిషన్ లెర్నింగ్ అంటే ఏంటి, సూపర్వైజర్ లెర్నింగ్ అంటే ఏంటి, రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటే, ఇవన్నీ గురించి మాట్లాడుకుంటాం. ఆ తర్వాత లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఏంటి, అంటే ఇప్పుడు దాకా మీరు చూసిన ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అంటే ఓపెన్ ఏఐ, చాట్ జీపీటీ వాటి గురించి మాట్లాడుకుంటామండి. ఎప్పుడైతే మనం లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ గురించి మాట్లాడుతున్నామో, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకుంటాం. ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లో నేను మొత్తం కంప్లీట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడినా, ఒక హై లెవెల్ టచ్ ఇచ్చి మీకు చూపిస్తాను ప్రాంప్ట్ ఎట్లా రాయాలి, ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాంప్ట్స్ మనం ఎంటర్ చేయొచ్చు, అంటే పర్సనల్ బేస్డ్ ప్రాంప్ట్స్ అని, చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్ట్ అని, రకరకాల ఓకే ప్రాంప్ట్స్ మనం ఎలా ప్రొవైడ్ చేయొచ్చు. అది అయిపోయిన తర్వాత మనం, నేను చెప్పాను కదా జనరేటివ్ ఏఐ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని, అంటే దాని క్రియేటివిటీలో హాల్యూజినేషన్ కనపడుతుంది, అంటే లేనిది ఊహించుకుంటుందంటే, ఊహించుకొని మనకు కావాల్సిన రెస్పాన్స్ అది ఇవ్వట్లేదు అనమాట. సో అలాంటి కేసెస్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీకు 2022లో అనుకుంటా ఒక లాయర్, అంటే అదర్ స్టేట్స్, యునైటెడ్ స్టేట్స్ లో ఒక లాయర్ చాట్ జీపీటీ నుంచి ప్రొడ్యూస్ చేసిన సెక్షన్స్ ని ఫ్రేమ్ చేస్తూ ఒక కోర్టులో దావా వేశాడు అనమాట. లక్కీగా ఆ హ్యూమన్ జడ్జ్ ఎవరైతే ఉన్నారో, నాలెడ్జబుల్ జడ్జి కాబట్టి అవన్నీ ఫేక్ సెక్షన్స్ అని చెప్పి ఆ కేసు కొట్టేసి ఆయనకి $5,000 ఫైన్ వేసి, ఆ ఫేక్ సెక్షన్స్ అన్ని ఈ చాట్ జీపీటీ ఎజ్యూమ్ చేసుకుని ప్రొవైడ్ చేసిందన్నమాట. దాన్ని హెలిజినేషన్. ఈ హెలిజినేషన్ ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేస్తూ ఏ టెక్నిక్స్ అప్లై చేస్తాం. ఒకటి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ద్వారా మనం కొంతవరకు హెలిజినేషన్ సాల్వ్ చేయొచ్చు. అలాగే ఈ హెలిజినేషన్ సాల్వ్ చేయడానికి మనం కొత్తగా రిట్రీవల్ ఆగ్యుమెంటెడ్ జనరేషన్ అనే ఒక టెక్నిక్ ఉందండి. ఆ టెక్నిక్ యూజ్ చేసి ఈ హెలిజినేషన్ మనం తగ్గించవచ్చు. మీరు ఇక్కడ చూడండి, ఇది ఒక టూల్ అనమాట, Neo4j, అంటే ఫ్రీ టూల్. ఈ ఫ్రీ టూల్లో నేను ఇండియా ప్రీమియర్ లీగ్ గురించి ప్రొవైడ్ చేశాను మీకు. మొత్తం ఇది చూడండి, దీన్ని గ్రాఫ్ డేటాబేస్ అంటారు. మీరు ఎప్పుడన్నా ఈ వీక్ డేటాకి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ వీకీ అని కొట్టాను నేను, దీంట్లో చూస్తే ఇది ఒక డాక్యుమెంట్ అనమాట. ఓకే, ఈ డాక్యుమెంట్ లో రకరకాల లింక్స్ ఉన్నాయి కదా, ప్రతి దానికి చంక్ అంటాడు. ఆ చంక్ ఇంటర్ కనెక్షన్స్ అన్న ఇందులో చూపిస్తున్నాను. ఓకే, జస్ట్ మీకు అండర్స్టాండింగ్ పర్పస్ చెప్తాను. సో మీరు ఇందులోకి వెళ్ళి, అంటే మీరు ఆ డాక్యుమెంట్ అప్లోడ్ చేసి, ఓకే, ఇండియా ప్రీమియర్ డాక్యుమెంట్ అప్లోడ్ చేసి, ఇక్కడ నేను రకరకాల మోడల్స్ ఉన్నాయి, చాట్ జీపీటీ కానీ, చాట్ జీపీటీ 4 మినీ అని, నేను జెమినై తీసుకున్నాను. ఇందులో చూడండి, హౌ మచ్ బిజినెస్ ఇస్ హ్యాపెనింగ్ ఆన్ ఐపీఎల్ ఓవర్ ద వరల్డ్ అని కొట్టాను. సో ఇది ఏం చేస్తుందంటే, అది ఓవర్ గా ఇమాజిన్ చేసుకోకుండా విత్ ఇన్ దిస్ బౌండరీ, ఈ పర్టికులర్ వీకీ డాక్యుమెంట్ లో ఉన్న డేటా ప్రకారంగా మనకి రిజల్ట్ ప్రొడ్యూస్ చేసి చూపిస్తుంది. టైప్ ఆఫ్ టెక్నిక్, దీన్ని ర్యాగ్ అంటారు. ఈ టైప్ ఆఫ్ టెక్నిక్ యూజ్ చేసుకుని మనం హాల్యూజినేషన్ కొంతవరకు సాల్వ్ చేయొచ్చు. ఓకే, అలాగే మనకి గ్రాఫ్ ర్యాగ్ అంటే ఏంటి చెప్పాను కదా, Neo4j, బెడ్రాక్ ఎగ్జాంపుల్స్ నేను చూపిస్తానంటే బెడ్రాక్ అంటే ఏంటి అనేది. అట్లాగే ఫైన్ ట్యూనింగ్ అంటే ఏంటి, ఫైన్ ట్యూనింగ్ అడాప్షన్ ద్వారా మనం ఈ హాల్యూజినేషన్ ఎట్లా
మిటిగేట్ చేయొచ్చు. ఓకే, అలాగే ఈ లార్జ్ లాంగ్వేజ్ మనం బేస్ గా తీసుకుని మనం డిజిటల్ మోడల్స్ అనే కాన్సెప్ట్ ఉంది, వాటిని కూడా డిస్కస్ చేసుకుంటామండి. డిజిటల్ మోడల్స్ అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ లాగా మనం స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్ డెవలప్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్. దానివల్ల ఏంటంటే కాస్ట్, ఎఫిషియన్సీ, పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది అనమాట, రేషియో కూడా తగ్గుతుంది. సో మీరు మీ స్విగ్గీ యాప్ లో కనుక ఫుడ్ ఆర్డర్ చేసే ముందు ఇన్స్టెడ్ ఆఫ్ సౌత్ ఇండియా లైక్ దోశ అండ్ సంథింగ్ అలా సెట్ చేయకుండా మనం ప్రాంప్ట్ ఇచ్చి దాని తగ్గ డిషెస్ మనం గెట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళిన టెక్నాలజీ ఏంటంటే ఏజెంటిక్ ఏఐ. అంటే ఇప్పుడు దాకా ఎల్ఎల్ఎం అనేది టెక్స్ట్ జనరేషన్, వీడియో జనరేషన్, ఇమేజ్ జనరేషన్ చూస్తాం, కానీ ఈ ఎల్ఎల్ఎం తో మనం యాక్షన్స్ కూడా చేయొచ్చు అనమాట. ఓకే, అంటే ఎల్ఎల్ఎం యూస్ చేసి మీ సెల్ ఫోన్ లో ఫుడ్ ఆర్డర్ చేయమంటే అదే ఆటోమేటిక్గా చేస్తుంది అనమాట. ఇలా అంటే ఏజెంట్కి నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు ఏజెంట్కి. ఇప్పుడు మీరు రీసెంట్ గా మీరు ఎక్కడ చూసిన యూట్యూబ్ లో జనరేటివ్ ఏఐ గురించి సెర్చ్ చేస్తే ఎంసిపి మాట్లాడుతున్నారంట, మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్. జనరేటివ్ ఏఐ అనేది చాలా ఫాస్ట్గా డ్రాస్టిక్గా డెవలప్మెంట్ జరుగుతుంది అనేసి. సో ఇక్కడ మీరు చూస్తే జస్ట్ ఎల్ఎల్ఎం ఉంది, లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఉంది. యూజింగ్ దిస్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ మనం ఒక టెక్స్ట్ ప్రాంప్ట్ ఇచ్చి ఎయిదర్ మనం టెక్స్ట్ రెస్పాన్స్ కానీ ఇమేజ్ రెస్పాన్స్ కానీ మనం తెచ్చుకోవడం చూసాం ఇన్ చాట్ జీపీటీ, జెమినై, సమ్ ఎగ్జాంపుల్స్ దట్ వీ హ్యావ్ సీన్. ఓకే, దీనికి నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఏజెంటిక్ ఏఐ. ఇక్కడ రకరకాల ఎల్ఎల్ఎంస్ అంటే సూపర్వైజరీ ఎల్ఎల్ఎం, ఏజెంట్స్ ఎల్ఎల్ఎం అని ఉంటుంది. ఈ టెక్నిక్ యూజ్ చేసి ఎల్ఎల్ఎంని నెక్స్ట్ అడ్వాన్స్ మోడ్కి తీసుకెళ్ళారు, సో దట్ వీ కెన్ డూ యాక్షన్స్. ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ జనరేటింగ్ ద కంటెంట్, ఇట్ ఈస్ డూయింగ్ సమ్ యాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్, నా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో నాకు ఒక డెవాప్స్ పర్సన్ అవసరం లేకుండా నేను ప్రాపర్ పర్మిషన్స్, రూల్స్ ప్రొవైడ్ చేశాను అనుకోండి ఎల్ఎల్ఎంకి, అంటే యూజింగ్ ఏజెంటిక్ ఏఐ. ఓకే, ఇట్ విల్ క్రియేట్ నెసెసరీ సర్వర్స్, అంటే అది సర్వర్ క్రియేట్ చేస్తుంది, వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేస్తుంది, డాకర్ కంటైనర్స్ క్రియేట్ చేస్తుంది, లేదా నాకు డేటాబేస్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో ఆ రికార్డ్స్ మొత్తం నాకు తెచ్చిపెట్టి పెడుతుంది, లేదా డేటాబేస్ ప్యాచింగ్ వర్క్ ఆటోమేటిక్గా జరగాలన్నా కూడా అది చేస్తుంది అనమాట, బేస్డ్ ఆన్ ద టైమ్ అండ్ రిక్వైర్మెంట్ బట్టి. సో యాక్షన్స్ జరుగుతుంది. రేపొద్దున నేను చెప్పినట్టు ఈ ఏజెంట్కి ఏఐ యూజ్ చేసి నేను నా మొబైల్ ఫోన్లో జొమాటో యాప్ ఓపెన్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసి పేమెంట్ కూడా చేయాలనుకుంటున్నాను. సో నేను బటన్ క్లిక్స్ చేయకుండా జస్ట్ నేను కమాండ్ ఇస్తే, అంటే వాయిస్ కమాండ్ ఇస్తే అది ఆటోమేటిక్గా చేసేస్తుంది అనమాట. ఓకే, దట్ ఈస్ ఏజెంటిక్ ఏఐ. కానీ ఈ ఏజెంటిక్ ఏఐకి మనకి కొంత ఎఫర్ట్స్ అవసరం. అంటే ఈ ఏజెంట్ ఏం చేయాలో మనం రాసి పెట్టేవాళ్ళు. ఓకే, అప్పుడు అది ఈ పర్టికులర్ టూల్ కాల్ చేయాలా, ఈ టూల్ కాల్ చేయాలా, అది డిసైడ్ చేసుకుంటుంది. ఓకే, ప్రతి ఏజెంట్కి కూడా మనం నెసెసరీ టూల్స్ క్రియేట్ చేసి పెట్టాలి, లేదా కోడ్ రాసి పెట్టాలి. ఆ కోడ్ యూస్ చేసుకుని అది కాల్ చేయాలా లేదా చూసుకుంటుంది అనమాట. సో ఇందులో ఏంటంటే ఇప్పుడు ఈ టూల్లో ఉన్న కోడ్ ఏపీఐ వెర్షన్ కానీ ఏమైనా డిగ్రేడ్ అయ్యింది అనుకోండి, ఎవ్రీ టైం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి, రైట్? సో అలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే ఇండిపెండెంట్గా ఉంది కానీ టైట్లీ కపుల్డ్ కింద కూడా కనపడుతుంది. సో ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ఈ ఎంసిపి ప్రోటోకాల్ వచ్చింది. ఓకే, ఈ ఎంసిపి ప్రోటోకాల్ ఏంటంటే ఇక్కడ చూడండి, మన అప్లికేషన్ ఉంటుంది కదా, దాంట్లో ఎంసిపి క్లయింట్ వాడతాం. ఎల్ఎల్ఎం ఏం చేస్తుందంటే మనం యూజర్ క్వెరీ బట్టి ఎల్ఎల్ఎం ఈ ఎంసిపి క్లయింట్ యూజ్ చేసుకుని ఏ పర్టికులర్ సర్వీస్ కాల్ చేయాలో ఆటోమేటిక్గా కమ్యూనికేట్ చేసుకుంటారు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ సెక్షన్లో చూస్తే సేల్స్ ఫోర్స్ ఉంది, లేకపోతే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఉంది. ఓకే, వాడు ఏం చేశాడు, ఎంసిపి సర్వర్ ఇచ్చాడు. ఇప్పుడు నేను ఏడబ్ల్యూఎస్ క్లౌడ్కి వెళ్ళి ఒక లాంబ్డా ఫంక్షన్ క్రియేట్ చేయాలంటే దానికి లాగిన్ అయ్యి ఆ క్లౌడ్కి, రైట్,
ఆ క్లౌడ్లో ల్యాండా ఫంక్షన్కి వెళ్ళి ఆ ల్యాండా ఫంక్షన్ మనం క్రియేట్ చేసి దానికి కావాల్సిన సెక్యూరిటీ పాలసీస్ అప్లై చేసి అప్పుడు కోడ్ రాసి పెట్టాలి. కానీ నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే డైరెక్ట్గా నా అప్లికేషన్ ద్వారా ఈ ఎల్ఎల్ఎంకి అడుగుతున్నాను, కెన్ యూ క్రియేట్ ఏ ల్యాండా ఫంక్షన్ టు పెర్ఫార్మ్ పర్టికులర్ యాక్షన్. సో ఇదే ఆటోమేటిక్గా కోడ్ రాసుకుంటుంది. ఎంసీపీ క్లయింట్ యూజ్ చేసి, ఓకే లెట్ అస్ అస్యూమ్ ఇది ఏడబ్ల్యూఎస్ ఎంసీపీ క్లయింట్ అనుకుందాం, అంటే ఏడబ్ల్యూఎస్ వాడు తయారు చేసి ఇచ్చాడు మనకి. సో మనం ఏం చేస్తామంటే ఆ ఏడబ్ల్యూఎస్ ఎంసీపీ క్లయింట్ యూజ్ చేసుకుని ఆ సర్వర్తో కమ్యూనికేట్ అయ్యి మన క్లౌడ్లో ఆ ల్యాండా ఫంక్షన్ కానీ డైనమోడిబీ కానీ EC2 ఇన్స్టెంట్ కానీ మనకి స్పిన్అప్ చేసి అందులో కోడ్ డిప్లాయ్ చేసి మనకు రన్ చేసి పెడుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్. ఇక్కడ ఇదంతా కూడా ఏడబ్ల్యూఎస్ వాడు చూసుకుంటాడండి, కానీ ఇక్కడ మనమే చూసుకోవాలి మొత్తం అంతా కూడా. సో ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ లాగా స్లాక్ వాడు, ఓకే నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ వాడు, లేకపోతే సేల్స్ ఫోర్స్ వాడు, వాళ్ళు ఎంసీపీ సర్వర్స్ క్రియేట్ చేసుకుని వాళ్ళు తగ్గ అంటే వాళ్ళ టూల్స్ తగ్గ సర్వీస్ని వాళ్ళు ఎంసీపీ సర్వర్ ద్వారా వాళ్ళు ఎక్స్పోజ్ చేయొచ్చు అనమాట. సో దట్ మనం ఒక ఎల్ఎల్ఎం యూజ్ చేసుకుని వాళ్ళ క్లయింట్ కనెక్ట్ అయ్యి మనకు కావాల్సిన సర్వీస్ మనం తెచ్చుకోవచ్చు, చేసి చూసుకోవచ్చు వితౌట్ రైటింగ్ ఆర్ వితౌట్ క్రియేటింగ్ అ లాట్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ వితౌట్ రైటింగ్ లాట్ ఆఫ్ కోడ్. ఓకే, ఇది ఇప్పుడు హాట్ టాపిక్ అని మీరు ఎక్కడ యూట్యూబ్లో సెర్చ్ చేసిన ఎంసీపీ రీసెంట్గా ఒక 1 month నుంచి పడుతున్నాయండి. బట్ ఈ ఎంసీపీ గురించి మేము ఒక 6 months గురించి డిస్కషన్ జరిగింది, అంటే క్లౌడ్ వర్డ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మా ఆఫీస్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది అన్నమాట. సో మనం ఈ టెక్నాలజీ గురించి తెలుసుకుంటే మనం కూడా మన యొక్క ఆర్గనైజేషన్లో ఎఫెక్టివ్గా మన కెరియర్ డెవలప్మెంట్ చేసుకోవచ్చు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫర్ దిస్ వీడియో నేను ఏం చెప్పదలుచుకున్నానంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ ని బీట్అవుట్ చేసే లెవెల్లో అయితే ఎల్ఎల్ఎం అయితే లేదు ప్రజెంట్. సో యూ షుడ్ బి మోర్ క్రియేటివ్. అట్లాగే మీరు ఈ ఎల్ఎల్ఎం సంబంధించిన అంటే జనరేటివ్ ఏఐ సంబంధించిన టూల్స్ ఏ నేర్చుకుంటే మన ఇండస్ట్రీలో కూడా సస్టైన్ అవ్వచ్చు. సో ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసుకుంది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, దీంతో పాటుగా మనం కొంచెం ఎల్ఎల్ఎం న్యూరల్ నెట్వర్క్స్ గురించి మాట్లాడుకుంటాం. అలాగే జాబ్స్ యొక్క ల్యాండ్స్కేప్ ఏంటి వాటి గురించి కూడా మాట్లాడుకుంటాం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నేను ఇఫ్ ఇన్ కేస్ నాకు పాసిబుల్ అయితే కొన్ని శాంపిల్ కోడ్ జనరేషన్ కూడా చూపిస్తానండి మీకు పైథాన్లో. మీకు పైథాన్ రావాల్సిన ఏం లేదు, జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ ఇదంతా కూడా, అంటే మీకు అర్థం అవడం కోసం ఇది చిన్న కోడ్ డెవలప్ చేసి పెట్టానండి. అసలు ఎల్ఎల్ఎం ఎలా జనరేట్ చేసుకుంటుంది, అది నెక్స్ట్ వర్డ్ ఎలా ప్రెడిక్ట్ చేస్తుంది. ఐ వాంట్ టు మేక్ దిస్ టెక్నాలజీ ఈజీలీ అండర్స్టాండబుల్. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, సో దట్ ఐ విల్ రిప్లై.